రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైలంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొన్నారు. శ్రీశైలం ఆలయ గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో యోగాసనాలు చేయిస్తూ యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రముఖులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తో పాటు యోగాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చంద్రవతి కళ్యాణ మండపంలో ఈ నెల 21వ తేదీ వరకు ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కూడా 8 నెలల పాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహించామని, ఇకపై వారానికి 2 రోజులు నిరంతర యోగా శిక్షణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రాంగం, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.